మనిషి ఇబ్బంది పడే 2 సందర్భాలు ఏంటో తెలుసా? అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నువ్వు ఎంత చదివావన్నది నీ డిగ్రీ కాగితాల్లో ఉంటుంది. అదే నువ్వు ఎంత నేర్చుకున్నావన్నది కేవలం నీ ప్రవర్తనలో మాత్రమే ఉంటుంది అని నువ్వు తెలుసుకోవాలి. ఈ లోకంలో కాలాన్ని మించిన గురువు మన జీవితంలో ఎప్పుడూ రాలేదు. కానీ ఆ కాలం విలువ తెలిసేలా చేసిన ప్రతి ఒక్కరికి మనం కృతజ్ఞతలే చెప్పుకోవాలి. నిజమే కదా? సాధించాలన్న ఆలోచన నీలో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఆ ఒక్క ఆలోచనే నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. గుర్తుంచుకో, సాధ్యం కాదు అనుకుంటే నువ్వు ఏ పనిని కూడా అస్సలు చేయలేవు. అది నీ వల్ల కాదు. ఒక్కసారి ప్రయత్నించి చూడు. గెలిస్తే సంతోషం వస్తుంది. అదే ఒకవేళ ఓడిపోతే అనుభవం వస్తుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి. మనిషి ఇబ్బందుల్లో పడే 2 సందర్భాలు ఏంటో తెలుసా? డబ్బులు పొదుపు చేయలేనప్పుడు, అలానే మాటలు అదుపు చేయలేనప్పుడు. ఈ 2 విషయాల్లోనే మనిషి తన జీవితాన్ని చిక్కుల్లో పడేసుకుంటాడు. ఇక మీరు ప్రతిరోజు ఈ 5 విషయాలను మీకు మీరు చెప్పుకోండి చాలు. నేను అందరికన్నా బెస్ట్ అని, నేను బ్యూటిఫుల్ అని, నేను ఏదైనా చేయగలనని, నేను విజేతని, నాతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు అన్న ఈ 5 విషయాలు మీతో చెప్పుకున్నట్లయితే మీ జీవితాన్ని మీరు మంచిగా మార్చేసుకోగలరు. అర్థమైందా? మోసం చేసిన వాళ్ళు అసలు ఏం బాగుపడతారనుకుంటాం, కానీ నిజానికి దాదాపు బాగుంటున్న వాళ్ళు, బాగుపడిన వాళ్ళు చాలా వరకు ఎదుటి వాళ్ళని మోసం చేసిన వాళ్ళే. నిజమే కదా? కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, వాళ్ళు ఈరోజు గొప్ప స్థాయిలో ఉండొచ్చు, బాగుపడి ఉండొచ్చు. మోసం చేసి బాగుపడ్డ వాళ్ళు ఎక్కువ రోజులు సంతోషంగా ఉండరు అని మీరు తెలుసుకోవాలి. కాలం అనేది ఒకటి ఉంటుంది. భగవంతుడు తప్పకుండా మోసం చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష వేస్తాడు. అది కాస్త ఆలస్యమైనా సరే చాలా కఠినమైన శిక్షను వాళ్లకు అందిస్తాడు. అసలు ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవ్వరూ గమనించకపోవచ్చు, మన బాధలను అసలు గుర్తించకపోవచ్చు, మన కష్టాలను తీర్చకపోవచ్చు. కానీ అందరూ మన తప్పుల్ని వెతికి వెతికి అదే పనిగా పెట్టుకుంటూ ఉంటారు. ఇతరుల జీవితాల్లో తలదూర్చడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇతరులని చెడగొట్టడము, కిందకి లాగడమే వాళ్ళ లక్ష్యాన్ని అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఎప్పటికీ కూడా పైకి రాలేరు అని తెలుసుకోండి. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. అది ఆలస్యమైనా సరే తప్పకుండా నీకైన రోజు వస్తుంది అని నువ్వు గుర్తు చేసుకో. వెనక్కి వెళ్ళి మనం జరిగిన గతాన్ని మార్చలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును నువ్వు మార్చుకోవచ్చు. అర్థమైంది కదా? జరిగిపోయిన గతాన్ని తలుచుకొని ఎప్పుడూ కూడా బాధపడకు. జరగబోయే జీవితాన్ని తలుచుకో, ఆనందంగా ఉండగలవు. గాలి ఎటు వీచినా సరే సముద్రంలోని అలలు మాత్రం తీరం వైపే వస్తాయి. నీ గురించి ఎవరెన్ని చెప్పినా సరే నువ్వేంటో తెలిసిన వాళ్ళు మాత్రం నిన్ను వదలకుండా చివరి వరకు నీతోనే ఉంటారు. గుర్తుంచుకోండి, ఎవరో ఏదో అన్నంత మాత్రాన మీ విలువ తగ్గిపోతుందా, లేదా మీ విలువ పెరిగిపోతుందా? నువ్వేంటో, నీ మంచి మనసు ఏంటో నీకు తెలుసు. ఎవరి కోసము నువ్వు భయపడాల్సిన పని అస్సలు లేదు. మనిషికి సులభంగా లభించింది ఏదైనా సరే చాలా హీనంగా చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. అప్పుడే కదా వాళ్ళకి కష్ట సుఖాలు అర్థమవుతాయి. కష్టపడకుండా వచ్చింది మనకి అంత విలువగా అనిపించదు. మనం కష్టంతో కొనింది, 1 రూపాయికి పెట్టి కొనిందైనా సరే ఎంతో విలువగా చూసుకుంటాం. అందుకే ఆ భగవంతుడు ఈ జీవితంలో కష్టాలు, నష్టాలు, సుఖాలు, ఆనందాలు ఇవన్నీ కలిగించారు. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఉంటేనే కదా జీవితం విలువేంటో తెలుస్తుంది. లేదంటే జీవితాన్ని కూడా అందరూ హీనంగా చూస్తారు. నమ్మకం అనేది ప్రమాదకరమైన ఆట. ఎప్పుడు గెలుస్తామో, ఎప్పుడు ఓడిపోతామన్నది ఎవ్వరూ చెప్పలేరు. సమయం, కెరటం
ఈ రెండు కూడా ఏ మనిషి కోసము అస్సలు వేచి చూడవు. కాబట్టి ఏదో జరిగిపోయింది అని చెప్పి సమయాన్ని మీరు అస్సలు వృధా చేసుకోవద్దు. అసలు ఈ మధ్యనే అర్థమైంది ఏంటో తెలుసా? పైసా లేకపోతే మనోడు కూడా మనల్ని పరాయివాడిలా చూస్తాడని. ఈ లోకం ఎంత విచిత్రంగా మారిపోయిందో కదా. నీ జీవితంలో నీకు ఎవరైనా ఏమైనా చేశారా అని నువ్వు ఎన్నడూ ఆలోచించకు. నువ్వు అలా ఆలోచిస్తే నీకు మిగిలేది నిరాశ, దుఃఖం మాత్రమే. నీవు ఎవరికైనా ఏమైనా చేశావా అని మాత్రమే ఆలోచించు. ఇలా చేస్తేనే నీకు అంతా ఆనందమే కలుగుతుంది. ఇప్పుడు జీవితంలో జరిగే విషయాలన్నీ మామూలుగానే అవి ఎలా జరగాలో అలానే జరిగిపోతూ ఉంటాయి. అనవసరంగా మనం వాటి గురించి బాధపడడానికి కారణం మనం ఎక్కువగా ఊహించుకోవడమే, లేని దానికోసం ఆశపడడమే. ఇదే మన ప్రశాంతమైన జీవితాన్ని నాశనం చేస్తుంది. మనం అలా అత్యాశపడడమే, ఆశపడడమే ప్రశాంతంగా ఉన్న జీవితం మనది చీకటమయమైపోతుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, నేను అన్న ఈ 2 అక్షరాల త్రాసులో అహంకారం, ఆత్మాభిమానాన్ని రెండిటిని సమానంగానే మోయాలి. ఏది తగ్గినా సరే ఆ పదానికి విలువ లేదు. గుర్తుంచుకోండి. ఈ లోకంలో నోటి దురద ఉన్నవాడికి ఓపిక అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓపిక తక్కువ ఉన్నవాడికి కోపం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కోపం ఎక్కువ ఉన్నవారికి నిజాయితీ చాలా ఎక్కువ. నిజాయితీ ఎక్కువ ఉన్న వాళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ. నిజమే కదా. మనిషికి ఒకటి వచ్చింది అంటే ఎంతో గర్వపడిపోతారు. దాని నుంచి బయటపడడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కటి చెప్తాను, ఎప్పుడూ మర్చిపోవద్దు. సారీ అనే పదం కొన్ని తప్పుల్ని చేసినప్పుడు పని చేయవచ్చేమో, కానీ ఒకరి దగ్గర నమ్మకం కోల్పోయినప్పుడు అస్సలు పని చేయకపోవచ్చు. ఎందుకంటే క్షమించడం చాలా సులభం, నోటి మాటే కదా. కానీ మర్చిపోవడం కష్టం, అది మనసుకు సంబంధించింది. తిరిగి నమ్మకం పొందడం ఇంకా కష్టం. అసలు కొన్నిసార్లు దాదాపు అసాధ్యమైపోతుంది. అందుకే మిమ్మల్ని నమ్మిన వారిని ఎప్పుడు కూడా మీరు అస్సలు మోసం చేయొద్దు. ఒకరితో నీవు దీర్ఘకాలం సంబంధం కొనసాగాలి అంటే నిజాయితీ, నమ్మకం అనేవి ఖచ్చితంగా నువ్వు పాటించాలి. ఈ నియమాలు పాటిస్తేనే అక్కడ ఆ బంధం బలపడుతుంది అని నువ్వు తెలుసుకోవాలి. అర్థమైంది కదా. ఎప్పుడు కూడా మన దగ్గరకు వచ్చిన దాన్ని తేలిగ్గా తీసి పారేయకండి. ఏదైనా త్వరగా మన దగ్గరికి వచ్చిందంటే అది అంతే త్వరగా మన నుంచి దూరం అయిపోతుంది అని మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.